సో డియర్ ఫ్రెండ్స్, మనకు డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగారు మన మిత్రులు. ఒకటేమో మనకు మామూలుగా ఏమడుగుతున్నారంటే, ఒక అమ్మాయి వారికి ఎంఎస్సి బాటనీ ఎంఎడ్ ఉంది, నేను ఏ పోస్ట్లకు ఎలిజిబిలిటీ అని అడుగుతున్నారు. అదేవిధంగా రెండవది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇంకొక మిత్రులు అడుగుతున్నారు, సార్ ఇక్కడ పోస్ట్ 1 పోస్ట్ 2కు మధ్య తేడా అయింది. అంటే పోస్ట్ 1 ఏమో మనకు ఇక్కడ ఇచ్చారు, మనకు తెలిసిందే సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్. అదేవిధంగా రెండవది ఏమన్నారు, లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్. అంటే రెండవది 3-2 అంటే 1-2కి సంబంధించి. అంటే సీనియర్ లెక్చరర్ అని అంటే మనందరికి తెలిసిందే, అంటే ఏదైతే లెక్చరర్ పోస్టులు ఉన్నాయో ఆ లెక్చరర్ పోస్టులకు ప్రమోషన్, అది ప్రమోషన్ లెవెల్ పోస్ట్. అది అంటే మనకు ఆల్రెడీ డిఫరెంట్ కేటగిరీలో ఏమేమి పోస్టులు ఉన్నాయని మనకి ఇక్కడ ఇచ్చారు, లెక్చరర్ పోస్టులను ఇచ్చారు. సీనియర్ లెక్చరర్ అంటే ఇది ఈక్వలెంట్ టు మనకి ఏంటంటే డైరీ కాలేజ్ లెవెల్, లేదా మనం తీసుకుంటే ఇది దేనికి ఈక్వల్గా చెప్పుకోవచ్చు అంటే మనం బీఈడి కాలేజీలో లెక్చరర్ పోస్ట్, బీఈడి కాలేజ్ లెక్చరర్ పోస్టు, సీనియర్ లెక్చరర్ పోస్టు రెండు ఈక్వల్ క్యాడర్ పోస్టులు. అవి రెండు కూడా దేన్ని ఈక్వల్గా అంటే డైరీ కాలేజ్ లెక్చరర్. మామూలు లెక్చరర్ పోస్ట్ ఏదైతే మనకు 2 తర్వాత ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో లెక్చరర్ పోస్టులు అన్నీ కూడా ఈక్వల్ క్యాడర్ టు జేఎల్ క్యాడర్, జూనియర్ లెక్చరర్ క్యాడర్. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సీనియర్ లెక్చరర్స్కి వెళ్ళి నెక్స్ట్ ప్రమోషన్ దేనికి వెళ్తుంది అంటే, ఒకటి డిప్యూటీఓకి వెళ్ళొచ్చు, లేదా డైట్ ప్రిన్సిపల్స్గా వెళ్ళొచ్చు, లేకుంటే బీఈడి కాలేజీ మనం లెక్చరర్ కూడా ప్రమోషన్గా వెళ్తారు. సో మరొకసారి చూద్దాం, ఈ సీనియర్ లెక్చరర్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ప్రమోషన్ లెవెల్ ఏంటిది అంటే, ఒకటి మనకు డైట్ ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు సీనియర్ లెక్చరర్. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఏంటంటే డిప్యూటీఓ కూడా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ లెవెల్కు అవి పోస్ట్ ఉంటాయి. ఇక లెక్చరర్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ ప్రమోషన్ ఏమి వస్తుంది అంటే సీనియర్ లెక్చరర్. డైట్లో సీనియర్ లెక్చరర్గా వెళ్ళొచ్చు, లేదా బీఈడి కాలేజీలో లెక్చరర్గా వెళ్ళొచ్చు. ఈ రకంగా మనకి ఏంటంటే లెక్చరర్ పోస్ట్ అనేది నెక్స్ట్ మనకు సీనియర్ లెక్చరర్ ప్రమోషన్ పోస్ట్. సో ఈ రకంగా మనకి 2 పోస్టుల తేడా ఇక్కడ కూడా మనకి ఇస్తాడు. చూడండి, దీని బేసిక్ తేడా కూడా ఇదేమో సీనియర్ లెక్చర్లో 58,850 to 1,37,000 ఇది బేసిక్ ఇచ్చారు. లెక్చరర్ పోస్ట్కి చూడండి 54,000 నుంచి వెళ్ళి 1,33,000. సరే, ఏదైనా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఇది ఒక ముఖ్యమైన తేడా. అదే రకంగా తీసుకున్నట్టయితే మరి ఆ అమ్మాయి గారు ఏంటంటే చెప్తున్నారు, సార్ నేను ఏ పోస్టుకు అర్హత ఉంది అని అంటున్నారు. వాళ్ళది ఎంఎస్సి బాటనీ, ఎవరైనా కూడా ఒక పేజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎంఈడి ఒకటి పేజీ ఉండి ఎంఈడి ఉంటే దేనికి ఎలిజిబుల్ అంటే దాదాపు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా 3 పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతున్నారు. అంటే అది ఎంఎస్సి సైకాలజీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, లేదా సోషియాలజీ కావచ్చు, లేదా జనరల్ మనకి ఏదైతే ఎంఎస్సి ఉండి ఎంఈడి ఉంటే ఒకటి ఫస్ట్ దానికి దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సీనియర్ లెక్చరర్ పోస్ట్. అదేవిధంగా రెండవది ఈ యొక్క లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వని అంటారు, ఈ వీటికి కూడా ఎలిజిబులే ఉంటుంది. 1-2 పోస్టులకు ఎలిజిబుల్. ఇక్కడ పోస్ట్ నెంబర్ అని ఇచ్చాడు, కోడ్ నెంబర్ 1-2కి ఎలిజిబులే. మిగతా లెక్చరర్ అంటే దానిలో చూసుకోవాలి మన సబ్జెక్ట్ని బట్టి. అమ్మాయి గారు ఏమన్నారంటే బయోసైన్స్ అన్నారు, బయోసైన్స్ కాబట్టి సైన్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ అదనంగా. లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ వాళ్ళకు లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ ఉంటుంది. అదే రకంగా ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంది లెక్చరర్, దానికి కూడా 4th పోస్ట్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా లెక్చరర్ ఇన్ ఇక్కడ ఫిజిక్స్, ఒకవేళ ఎంఎస్సీ ఫిజిక్స్ కనుక అయితే ఈటీ అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో ఇంకొక పోస్ట్ కూడా వారు ఎలిజిబిలిటీ అవుతారు. ఈ విధంగా ఒకరు మినిమం 3 పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు. అదే రకంగా తీసుకున్నట్టయితే మోర్ దాన్ 4th పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ కూడా ఉంటారు. సో దయచేసి ఈ రకంగా మీరు ఎలిజిబిలిటీ ఏ పోస్టులకు ఉన్నారో దానికి మనం అప్లై చేసుకోవాల్సిందే. సో ఇది మామూలుగా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం. ఒకటవది ఏంటి అంటే ఈ రెండింటికి మధ్య తేడా ఏంటిది అని అడిగారు, సీనియర్ లెక్చరర్స్ తర్వాత నెక్స్ట్ లెక్చరర్స్కి మధ్య తేడా. అదే రకంగా తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ July 29th. ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుందంటే ఈ నెల 24కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో దయచేసి అన్నీ క్లియర్గా మంచిగా చూసుకోండి, అన్నీ కలెక్ట్ చేసుకొని మంచి అప్లై చేసుకోండి. అదేవిధంగా 22 ఎగ్జామ్ షెడ్యూల్ నవంబర్లో ఇస్తున్నారు ఎగ్జామ్. సో నవంబర్లో అంటే జూన్, ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఆల్మోస్ట్ 4 months మినిమం టైం ఉంది. 4 to 4.5 months టైం ఉంది కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోండి, మంచి బుక్స్ చదవండి. వెరీ ఇంపార్టెంట్. అందులో ఇచ్చాడు ఏంటంటే పీజీ లెవెల్ చదవాలంటున్నాడు. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఏ లెవెల్ అడుగుతారంటే పీజీ లెవెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంఎస్సి బాటనీ, మరి దేనికి సంబంధించి సైన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో సిలబస్ మరో వీడియోలో చూద్దాం. అంటే ఎక్కడి వరకు చూసుకోవాలంటారంటే అప్ టు పీజీ లెవెల్ అంటున్నారు. అదేవిధంగా సైకాలజీ కానీ సోషియాలజీ కానీ కన్సర్న్ సబ్జెక్ట్ మిత్రులందరూ కూడా
అప్ టు పీజీ లెవెల్ చూసుకోవాలి. కాంటెంట్ పెడగాచి ఆల్రెడీ సబ్జెక్ట్ మనందరికీ తెలిసిందే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో పేపర్ 1 పేపర్ 2 ఇచ్చారు. సో పేపర్ 1 పేపర్ 2 కనుక తీసుకున్నట్టయితే దయచేసి ఇక్కడ మళ్ళీ కూడా చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీ ఇంతకుముందు దానికి కొంచెం ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది సీనియర్ లెక్చరర్ చూడండి. మస్ట్ పోసెస్ ఏ పోస్ట్ అంటే ఎంఎస్సీ ఉండాలి, ఎంఈడి ఉండాలి. ఇక్కడ ఎంఎస్సీ ఎంఈడి కంపల్సరీ ఫస్ట్ దానికి. ఈ రకంగా ఉండి మనకి ఏమంటున్నాడంటే ఏ సబ్జెక్టులు అంటే ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, ఆల్ట్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆల్రెడీ సబ్జెక్ట్స్. సో ప్రతి దానికి కెమిస్ట్రీ ఆల్రెడీ సబ్జెక్ట్స్ అని ఒక లిస్టే ఇచ్చాడు. ప్యూర్ సబ్జెక్ట్ చేసినా వాటి ఆల్రెడీ సబ్జెక్ట్ చేసుకున్నా పీజీలో ఎలిజిబులే. అదేవిధంగా ఎంఎడ్ 55% ఉండాలి, పీజీలో కూడా 55%. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మిత్రులకు 50% ఉంటే సరిపోతుంది. ఇక పోస్ట్ నెంబర్ 2 లెక్చరర్ ఇన్ సర్వీస్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇఫిక్ అంటారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ వీళ్ళని కూడా లెక్చరర్ పోస్టులు అవుతున్నాయో అందులో కూడా ఏమంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ పైన ఉన్నాయన్నీ పెడుతున్నాడు. జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ ఆర్ ఆల్రెడీ సబ్జెక్ట్స్ యాజ్ పర్ ద ఎనెక్సర్ జిఓ ఎంఎస్ నెంబర్ 11 స్కూల్ ఎడ్యుకేషన్ 55% ఉండాలి. ఓసీ మిత్రులు అయినట్టయితే ఎంఎడ్లో కూడా 55% ఉండాలి. అట్లా కాకుండా అదర్ దాన్ ఓసీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నాడు. ఇక్కడ డిఫరెన్షియల్ ఏబుల్డ్ వారికి 50% సరిపోతుంది. ఇక మిగతా అన్నీ కూడా అంతే. సో దయచేసి దేనికి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, 2 పోస్టుల, 3 పోస్టుల, 4 పోస్టుల ఎన్ని ఉంటే వాటికి అప్లై చేసుకోండి. మంచిగా ప్రిపేర్ కండి, ప్రామాణికమైన పుస్తకాలు చదువుకోండి, సిలబస్ ప్రకారంగా ముందుకెళ్ళండి. ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నట్టయితే మన అందరికీ తెలిసిందే. పేపర్ 1 తీసుకుంటే జనరల్గా 150 మార్క్స్ ఉన్నాయి. అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్న విషయం మనకు తెలిసిందే. ఇక పేపర్ 2కి వచ్చేసరికి మామూలుగా ఇంతకుముందు మనం చూసాము. సిలబస్ అనేది డీటెయిల్గా వెళ్దాం, కానీ మరొకసారి కూడా అంటే పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఇస్తున్నాడు. పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకున్నట్టయితే పార్ట్ ఏ కామన్గా ఉంది అందరికీ. పార్ట్ ఏ కామన్, పార్ట్ బి ఒకటే తేడా ఉంది. పార్ట్ ఏ అనేది అన్ని సబ్జెక్టులకు కామనే. 75 క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. పార్ట్ ఏ, పార్ట్ బి ఇస్తాడు. ఇక్కడ మనం సిలబస్ కనుక దయచేసి చూసుకున్నట్టయితే ఒక నిమిషం. సో క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్ 150 మార్క్స్ 150 మినిట్స్ టైమ్స్. పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ పార్ట్ ఏ సబ్జెక్ట్ 1 ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఇక కన్సర్న్ సబ్జెక్ట్ పార్ట్ బి ఏదైతే ఉంటుందో 75 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి ఎవరేమైనా కూడా. పేపర్ 1 అందరికీ కామనే ఈ జనరల్ స్టడీస్ పేపర్. ఇక పేపర్ 2కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 8 అనేది కామన్. పేపర్ 2 ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 8. పార్ట్ ఏ ఇది కామన్ పేపర్, 1 to 18 వరకు ఇది కామన్ పేపరే. ఇందులో కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆ పేరు పెట్టారు. ఎడ్యుకేషన్ యాజ్ డిసిప్లిన్, ఎడ్యుకేషన్ ఫ్రీడమ్, ఎపిస్టమాలజీ, కల్చర్, సోషియాలజీ, అండర్స్టాండింగ్ చిల్డ్రన్, పెడగాజికల్ ప్రాసెస్, తర్వాత మదర్ టంగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అండర్స్టాండింగ్ కమ్యూనిటీ, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ రీసెర్చ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మామూలుగా అన్ని పేపర్లకు కామన్ సబ్జెక్ట్. ఇది 75 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్ ఇది. సో దయచేసి ఇందులో మనం అంటే ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, పెడగాజీ కామన్గా ఇచ్చారు. మనం ఇప్పుడు డివలో కూడా చూస్తాం, కొంచెం అడిషనల్ కూడా ఇందులో ఉన్నాయి. 7th, 8th, 9th, 10th చాప్టర్స్, అందులో 7 ఉండి ఇట్లా 10 చాప్టర్ చేశారు. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు, అండర్స్టాండింగ్ ఆఫ్ కమ్యూనిటీ, బేసిక్ కాంపోనెంట్స్. ఇక పేపర్ 2 పార్ట్ బికి తీసుకుంటే కన్సర్న్ సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1, అదేవిధంగా సీనియర్ లెక్చరర్ డైట్ అండ్ ప్రీ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. పోస్ట్ కోడ్ నెంబర్ 2 లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఫీల్డ్ ఇంటరాక్షన్. కోడ్ నెంబర్ 3 లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ. సో వాళ్ళందరికీ ఈ సిలబస్ ఉంటుంది, టీచర్ ఎడ్యుకేషన్ సిలబస్. ఇది చూసుకోవాలి. ఇది పార్ట్ బి 75 క్వశ్చన్స్ 150 మార్క్స్. పార్ట్ ఏ ఇంతకుముందు చూస్తుంది. మళ్ళీ చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 1 సీనియర్ లెక్చరర్స్, పోస్ట్ కోడ్ నెంబర్ 2 లెక్చరర్ ఇన్ సర్వీస్ ఇఫిక్ అని, లెక్చరర్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ. ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్
లెక్చర్ అండ్ ఎడ్యుకేషన్ అంటున్నాడు, దయచేసి అది మరి చూద్దాం. అది పోస్ట్ కోడ్ నెంబర్ 4 లెక్చరర్ అండ్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం, ఎడ్యుకేషన్ అని అంటున్నాడు, మరి అది సెపరేట్గా ఇచ్చాడు, చూద్దాం, క్రాస్ చెక్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 3 అని ఇచ్చాడు. సో మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది మనము ఉండకూడదు. స్టార్టింగ్లో కూడా ఇచ్చాడు పోస్ట్ కోడ్, ఏ కోడ్ దానికి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకసారి క్లారిటీగా వెళ్తే హెల్ప్ అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1 ఇవి ఇచ్చాడు, పోస్ట్ కోడ్ నెంబర్ 2 లెక్చరర్ ఇన్ సర్వీస్ అని ఇచ్చాడు. అదేవిధంగా పోస్ట్ కోడ్ అనేది 3 లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నాడు. అవి 2 పోస్టులు ఉన్నాయి, మరి అవి ఎక్కడ అంటే 2 మల్టీ జోన్ 1లో ఉన్నాయని చెప్తున్నాడు. దాని గురించి పూర్తిగా క్లారిటీ లేదు లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది, ఎందుకంటే నేను సోషియాలజీ సైకాలజీ అన్నట్టే భావించాను, కానీ ఇక్కడ మళ్ళీ వేరే ఇచ్చాడు. ఫిలాసఫీ సైకాలజీ సోషియాలజీ లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పోస్టులు 2 వేరే పెడుతున్నాడు. సో ఇది దయచేసి తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. సరే, ఏదైనా వాటికి అన్నిటి కూడా ఏంటంటే లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్ దాని కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2, 3, తర్వాత సైకాలజీ సోషియాలజీ ఫిలాసఫీ వాటికి అన్నిటి కూడా ఏంటంటే సిలబస్లో మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పినట్టు మామూలుగా పేపర్ 1 అయితే కామన్గా ఉంది, జనరల్ స్టడీస్ పేపర్ అన్నిటి కామనే, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. పేపర్ 2 కనుక తీసుకుంటే పార్ట్ ఏ 75 క్వశ్చన్స్ 150 మార్క్స్, పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు 75 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ పేపర్ 1 సిలబస్ ఇంతకుముందు చూసాం. అదేవిధంగా పేపర్ 2లో కూడా పార్ట్ ఏ ఏదైతే ఉందో పోస్ట్ కోడ్ నెంబర్ 1 కెళ్ళి 18 వరకు ఇది కామన్ పేపర్. ఎక్కడ అంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1, పోస్ట్ కోడ్ నెంబర్ 2, పోస్ట్ కోడ్ నెంబర్ 3, 4 లెక్చర్ ఇన్ ఎడ్యుకేషన్, వీటికి మాత్రం ఈ సిలబస్ ఉంటుంది. సో దయచేసి కొంచెం కాషియస్ ఉండాలి. ఏ సిలబస్? ఫౌండేషన్స్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ అండ్ కరికులం, టీచర్ ఎఫెక్టివ్నెస్ కాన్సెప్ట్ డిటర్మినేషన్, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, quality assurance, innovation, research and global trends, education leadership concept, research and teacher education, approaches in teacher education research, qualitative, quantitative research methods and techniques. సో ఈ విధంగా ఇందులో కూడా 10 చాప్టర్లు ఇచ్చారు. సో అది పేపర్ మామూలుగా ఏదైతే కోడ్ ఉందో 1, 2, 3, 4 వార్డుకి ఇచ్చాడు, దయచేసి చూసుకోండి. ఇక నెక్స్ట్ తీసుకుంటే సబ్జెక్టుకి సంబంధించి పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ పోస్ట్ నెంబర్ 5కి వెళ్ళి మిగతా 18 వరకు చూడండి. పోస్ట్ నెంబర్ 5 ఇచ్చాడు కదా, ఇంగ్లీష్. సో దీని సిలబస్ దానికి ఉంటుంది. ఇక్కడ కాంటెంట్ పెడగాజ్ ఇచ్చారు, 75 క్వశ్చన్స్ మామూలుగా 150 మార్క్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కాంటెంట్ ఉంది, పెడగాజ్ ఉంది. ప్రతి సబ్జెక్టులో దయచేసి చూసుకోవాలి మనం. బి పెడగాజ్ అని ఇస్తున్నాడు, లెటర్ ఇచ్చేసి కాంటెంట్ పెడగాజ్. తెలుగులో కూడా కాంటెంట్ తర్వాత పెడగాజీ రెండింటికి కలిపి 75 మార్క్స్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్ కాంటెంట్ పెడగాజీ 75 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. ఇది చూడండి ఇక్కడ పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్స్ 2 పేపర్ 2లో పోస్ట్ కోడ్ నెంబర్ 8 లెక్చరర్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇందులో కాంటెంట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పెడగాజీ కూడా ఇందులో ఇంటిగ్రేటర్గా ఇచ్చాడు. ఎయిమ్స్ అండ్ వాల్యూస్, సబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్, లెర్నింగ్ రిసోర్సెస్, ప్లానింగ్ అండ్ అసెస్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇష్యూస్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ తీసుకుంటుందండి లెక్చర్ ఇన్ సైన్స్ పేపర్ 2 పార్ట్ బి కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ 2లో పోస్ట్ కోడ్ నెంబర్ 10 సైన్స్ అన్నట్టు లెక్చర్ ఇన్ సైన్స్. అది ఉర్దూ కానీ తెలుగు కానీ ఏ మీడియం అయినా. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ప్లాంట్ వరల్డ్, ఎనిమల్ వరల్డ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. 2 పెడగాజీ నేచర్ అండ్ స్కోప్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్, కరికులం, ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఈ రకంగా ఇచ్చాడు. తర్వాత సోషల్ స్టడీస్ కూడా సేమ్ అంతే, వారికి కూడా ఆ యొక్క కాంటెంట్ పెడగాజీ సంబంధించిన సిలబస్ ఉంది, దయచేసి చూసుకోవాలి. పార్ట్ బి పెడగాజీ. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్లో ఇక ఫిలాసఫీ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, లెక్చర్ అండ్ ఫిలాసఫీ అంటాడు.
ఇలా మెథడాలజీ ఏముండదు, డైరెక్ట్ ఫిలాసఫీ ఉంటుంది. అప్ టు పీజీ లెవెల్, ఏదైనా కూడా పీజీ లెవెల్ సిలబస్. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండియన్ పర్స్పెక్టివ్, వెస్ట్రన్ స్కూల్స్, కాంటెంపరీ ఫిలాసఫికల్ థాట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ థింకర్స్, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వెస్ట్రన్ థింకర్స్, వాల్యూస్. సో ఈ విధంగా 10 టాపిక్స్ ఇచ్చాడు. ఇక్కడ పెడగాజీ అనేది వీళ్ళకి లేదు ఫిలాసఫీలో. సోషియాలజీ, సైకాలజీ కూడా చూడండి, ఇంట్రొడక్షన్ టు సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ, డైనమిక్స్ ఆఫ్ అడోలసెంట్ సైకాలజీ, లెర్నింగ్ అండ్ మోటివేషన్, మెమరీ అండ్ ఫర్గెటింగ్, ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ పర్సనాలిటీ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సైకాలజికల్ టెస్టింగ్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ రకంగా మామూలుగా పార్ట్ బి ఏదైతే ఉందో పేపర్ 2కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ సిలబస్ ఇచ్చారు. తర్వాత లెక్చరర్ ఇన్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్లో ఎవరైతే అప్లై చేస్తారో వారికి సిలబస్ సెపరేట్గా ఇచ్చాడు, అవి చూసుకోవాలి. తర్వాత పోస్ట్ 7 లెక్చర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్, దానికి రిలేటెడ్గా సిలబస్ మనకి ఇక్కడ ఇచ్చారు. అసెస్మెంట్, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ పార్ట్. తర్వాత పేపర్ 2 ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఈటీ అని చెప్పాము. ఎవరైతే ఫిజిక్స్ ఉందో ఈ పోస్ట్ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. సో దానిలో కూడా ఇంట్రొడక్షన్ టు ఎడ్యుకేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ఇన్ ఇండియా, ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్ అండ్ మోడల్స్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్, ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్, ఈ లెర్నింగ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఐసీటీ, ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిలబస్ ఇచ్చారు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టే మనకు టోటల్ 2 పేపర్స్ ఉంటాయి. తర్వాత మనకు పేపర్ 1 అనేది తీసుకున్నట్టయితే జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ మీద 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2 తీసుకున్నట్టయితే మన సబ్జెక్ట్ కన్సర్న్లో ఉంటుంది. వాళ్ళ పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చారు. సో పార్ట్ ఏ కనుక తీసుకున్నట్టయితే మనం కోడ్ నెంబర్ 1, 2, 3, 4కు పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చారు. పార్ట్ ఏ ఏదైతే ఉందో అన్నిటికీ కామన్ సిలబస్. పేపర్ అంటే పోస్ట్ కోడ్ 1 to 18 వరకు అది కామనే ఉంది పార్ట్ ఏ. పార్ట్ బి మాత్రం మామూలుగా 1 to 4 అయితే సీనియర్ లెక్చరర్స్కి వెళ్ళి అక్కడ ఇచ్చాడు కదా, వాటికి సెపరేట్ ఇచ్చాడు. లేదా అదేవిధంగా రెండవది ఈ పార్ట్ బి ఏదైతే ఉందో సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ కానీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్ ఏవైతే ఉన్నాయో వాటికి సెపరేట్ సిలబస్ ఉంది పార్ట్ బి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మంచి బుక్స్ గ్యాదర్ చేసుకోండి. సిలబస్ పైన 1-4 సార్లు చూసుకోండి. సో తర్వాత బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మామూలుగా ఏంటంటే ఎంఎడ్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్, అంటే మామూలుగా నెట్ సెట్ లెవెల్నే ఉంటుంది కంపల్సరీ. క్వశ్చన్ పేపర్ మాత్రం డీపర్ అడుగుతారు క్వశ్చన్స్. సో నెట్ సెట్ లెవెల్లో మనం తీసుకుంటే ఎడ్యుకేషన్ పేపర్ అదొకటి. సైకాలజీ అయితే సైకాలజీ కూడా నెట్ సెట్ సైకాలజీ చూడండి, ఫిలాసఫీ, సైకాలజీ కూడా ఆ లెవెల్లో చూసుకుంటే మంచి ప్రిపరేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం జాబ్ మీదంతే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638 లేదా మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.